బీజేపీ నేతలారా మా యొక్క సూటి ప్రశ్న ఏంటంటే, మీకు సబర్మతి మంచిగా జరగాలి, యమున మంచిగా జరగాలి, గంగా మంచిగా జరగాలి అంటే మీ పాలిత ప్రాంతాలు అయినటువంటి అన్ని రాష్ట్రాలలోనేమో నదుల యొక్క ప్రక్షాళన జరగాలి. కానీ హైదరాబాద్లో ఈ తెలంగాణ జాతి ఏం ద్రోహం చేసిందని చెప్పేసి మీకు ఈరోజు మూసీకి మాత్రం అడ్డం పడి 30 రూపాయలు ఇవ్వకపోగా జరుగుతున్నటువంటి కార్యాచరణకి కంకణం కట్టుకొని అడ్డం పడతా ఉన్నారు. మీ యొక్క దురుద్దేశము చెప్పడం అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రతిపక్షాలంటే ఆధారాలతోటి అరే ఇగో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఎందుకు గిన్ని కోట్లు అవుతున్నాయి, ఈ విగ్రహానికి ఎందుకు అవుతున్నాయి, లేకపోతే గిదానికి ఎందుకు అవుతున్నాయి అని ఒక లెక్క పద్ధతితోటి మాట్లాడేటటువంటి మనం చూసినాం. 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో మేము అదే పని చేసినాం. పలానా జీవో వస్తే ఈ జీవో గిదాని మీదకి ఎంచిపోతుంది ఎట్లా అని. అధికారికంగా ఉంటున్నటువంటి యొక్క ఎవిడెన్సెస్ని పట్టుకొని నువ్వు మాట్లాడితే ప్రతిపక్షాలు అంటారు, తోసినట్టు గాలికే మాట్లాడితే గాలి అంటారు. నేను మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నా. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి కేటీఆర్ మీరు ఇట్లా ఏదన్నా కాగితం పట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, విఘ్నుడు లెక్క అనిపిస్తుంది, మీరు చదువుకున్న లెక్క కనిపిస్తుంది. కానీ గాలికే మాట్లాడితే ఈ రోజు నుంచి మీ పేరు గాలిగాడి లెక్క కూడా మీరు పేరు ప్రఖ్యాతలు గాంచాలని చెప్పి కూడా మేము మళ్ళీ కోరుకుంటా ఉన్నాం. ఎందుకోసం అనంటే బట్టగాల్చి మీదేసేటటువంటి రాజకీయం మీరు బంద్ చేయాలి కాబట్టి. గాంధీ విగ్రహానికంట 5,000 కోట్ల రూపాయలు మేము పెడుతున్నామంట. ఎవరు చెప్పిండండి? ఎవరన్నారండి? ఏ కాగితంలో చెప్పిండండి? ఏ నిర్ణయం తీసుకుండండి? అధికారిక పత్రం ఒకటి చూపెట్టమనండి ప్రతిపక్షాలని. జస్ట్ గాలికి మాట్లాడేసేయడమే. 1,00,000 కోట్ల కుంభకోణం, 1,50,000 కోట్ల కుంభకోణం, 5 లక్షల కోట్ల కుంభకోణం, 6.5 లక్షల కోట్ల కుంభకోణం. ఏం అర్రాజు పాడుతురా లేకపోతే గణేశుని కాడ లడ్డూకి ఏమైనా వేలపాట పాడుతురా? ఒకరి మీద ఒకటి పోటీ మీద వాడి ఈ అవినీతి అనేటటువంటి సంఖ్యను పెంచుకుంటూ ఉత్తగానే గాలికి మాట్లాడడం తప్ప పక్కా ఆధారాలతోటి ఈరోజు అధికార పక్షం మీద రండి అసెంబ్లీలో ఛాలెంజ్ అంటే ఒప్పుకున్నాం. అసెంబ్లీకి వచ్చేటటువంటి ముఖం లేదు, కానీ జనాలకు వచ్చి మాత్రం అబద్ధాలు ఫేక్ ప్రచారాలు చేయడానికి మాత్రం సిద్ధపడతారు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహము ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది కాదు. అది ఒక జాగాలో ఉంది, ఇది ఇంకో జాగాలో ఉంది. లంగరోజ్ బాపుఘాట్ దగ్గర ఈ విగ్రహం యొక్క ప్రతిపాదన. ఇప్పుడు ఈ మూసీ పునరుజ్జీవం అనేటటువంటి ఫేజ్ 1లో జరుగుతున్నటువంటిది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర నుంచి ఈ 2 నదుల యొక్క సంగమం బాపుఘాట్ దాకా జరుగుతున్నటువంటి యొక్క బఫర్ జోన్స్ యొక్క క్లియరెన్స్తో భాగంగా ఈ అపార్ట్మెంట్ వ్యవహారం. దానికి దీనికి ఎట్లా సంబంధము అని ఏ కాగితంతో ఉందని చెప్పి వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే వాళ్ళంటే అది కూడా ఆన్లైన్ కూడా కాదు, క్యాష్ రూపకంగా ఇచ్చేటటువంటి పైసలతో నడిచే కొంతమంది యూట్యూబ్లు ఉంటారు. పాప వాళ్ళ పొట్టగుడి కోసం నిజాన్ని అబద్ధం లెక్క లేకపోతే కల్పితాలను కూడా నిజాలు లెక్క చిత్రీకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అది వారి యొక్క పొట్టగుడి కోసం చేస్తుండొచ్చు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నటువంటి యూట్యూబర్లు కొంతమంది. Subscribe us and press the bell icon for more interesting updates.